దేవుని పరిశుద్ధ నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో మనం అందరము కూడుకుని ఉంటుండగా దేవుడు ప్రత్యేకంగా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. నిన్న సాటర్డే ప్రేయర్ అయిపోయినాక నేను సిస్టర్తో మాట్లాడుతూ ఉన్నాను. తనకున్న పరిస్థితులు తను పంచుకుంటూ తను వెళ్తున్న పోరాటాల గుండా వెళ్తూ ఉన్నప్పుడు నాకు ఆ మాట్లాడిన సందర్భంలో మాట్లాడిన క్రమంలో మాట్లాడినాక నాకు ఒకటి చాలా స్పష్టంగా అర్థమైంది. ఏంటంటే షీ ఈజ్ బ్యాటిలింగ్ విత్ హర్ సెల్ఫ్. తనతో తానే యుద్ధం చేసుకుంటుంది, తనతో తానే పోరాడుతూ ఉంది. Sometimes battles cannot be, you need not have an opponent in front of you. నీకు ఒక వేరే వ్యక్తిని ఎదురుగుండా ఉండి పోరాటం చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు కొన్ని పోరాటాలు మనతో మనకే జరుగుతూ ఉంటాయి. There are many battles. Battling with myself. I battle with my thoughts. I battle with my deeds. I battle with my decisions. A battle is something sometimes which happens to individuals. నాతో నేనే పోరాడుకుంటాను. నేను చాలాసార్లు పోరాడాను. మీతో మీరు ఎప్పుడన్నా పోట్లాడుకున్నారా? ఎక్కడ దొరికాడు రేపు పెచ్చోడు పాస్టరు? నాతో నేను పోరాడుకుంటామేంటి? ఏం మాట్లాడుతున్నావు అయ్యా? సమ్టైమ్స్ వి బ్యాటిల్ విత్ అవర్ సెల్ఫ్. నేనేదో చేయాలనుకుంటాను, చేయలేను. నేనేదో దేవుని కొరకు బ్రతకాలనుకుంటాను, బ్రతకలేకపోతున్నాను. నేను దేవుని కొరకు ఏదో ఇవ్వాలనుకుంటున్నాను, ఇవ్వలేకపోతున్నాను. నేను దేవుని కొరకు ఎంతో ప్రయాసపడాలనుకుంటున్నాను, సుఖానుభవంలో ఉంటూ ఉన్నాను. ఇట్స్ ఎ బ్యాటిల్. ఇట్స్ ఎ బ్యాటిల్ బిట్వీన్ యువర్ సెల్ఫ్. నీతో నీవే పోరాడుకుంటూ ఉన్నావు. ఒక వ్యసనపరుడు, ఒక అలవాటులు కలిగిన వాడు, తనకు కూడా ఒక బ్యాటిల్ జరుగుతూ ఉంటుంది. ఏంటో తెలుసా? మానేద్దాం అనుకుంటాడు. కానీ ఆ తాగేవాళ్ళు కనబడినప్పుడు తెలియకోకుండా మనసు లాగేస్తుంది. ఆ మనసు లాగటం ఉంచేసరి దట్స్ ఎ బ్యాటిల్. అదొక పోరాటం. షుగర్ వచ్చింది, స్వీట్లు తినకూడదు, కానీ ఎదురుగుండా గులాబ్ జామ్ కనబడుతుంది. తినాలి, చాలా ఇష్టం. ఇట్స్ ఎ బ్యాటిల్. అందరూ లంచం తీసుకుంటున్నారు, తప్పులేదు. నువ్వు కూడా తీసుకోవా, నువ్వు పెద్ద బయలుదేరావు, నీ వల్ల మాకు ప్రాబ్లం అవుతుంది అని అందరు తిడుతున్నారు. తీసుకోవాలా వద్దా? ఇట్స్ ఎ బ్యాటిల్. అందరూ పర్లేదు చెయ్యి అని అంటున్నారు, కానీ అది తప్పని నాకు తెలుసు. కానీ అందరూ నన్ను చేయమంటున్నారు. ఐఎమ్ బీయింగ్ కంపెల్డ్. నన్ను చాలా ఒత్తిడి చేస్తూ ఉన్నారు. చెయ్యాలా వద్దా అనే మీమాంసలో నేను ఉన్నాను. నాతో నేను పోరాడుతూ ఉన్నాను. ఎంతమంది ఇలాంటి పోరాటాలు గుండా వెళ్ళారు ఇప్పుడు చెప్పండి? మిగతా వాళ్ళందరూ మంచోళ్ళా? చేతులెత్తండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నేను ఈ సంవత్సరం నేను నోరు జారకూడదు అనుకుంటాం, తెల్లారే జారిపోతాం. ఇట్స్ ఎ బ్యాటిల్. ఈ సంవత్సరం నేను అందరితో సమాధానంగా ఉండాలనుకుంటాం. జనవరి తర్వాత ఇక అంత అసమాధానాలే. జనవరి దాకా ఉండబట్టుకుని ఉంటాం. నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నీ అంత చూసేవాడిని. అంతా ప్రిపరేషన్ జరుగుద్ది హార్ట్లో. ఫిబ్రవరిలో వాల్కనో బరస్ట్ అయిపోద్ది. ఇట్స్ ఎ బ్యాటిల్. ఆఫీస్లో ఎవరో ఏదో నిన్ను మాక్ చేస్తున్నారు, ఎవరో నిన్ను కావాలని నిన్ను ప్రోబ్ చేస్తున్నారు, నిన్ను పోక్ చేస్తున్నారు, నిన్ను ఇరిటేట్ చేస్తున్నారు. వాడికి తెలుసు ఇట్స్ ఎ స్ట్రాటజీ. నువ్వు తప్పు చేయించడానికి, నీతో తప్పు చేయించడానికి వాడు నిన్ను ప్రవోక్ చేస్తున్నాడు. సో బుద్ధుందా లేదా అని నోరు జారటం, జారాలా వద్దా అని ఆలోచించడం. ఇట్స్ ఎ బ్యాటిల్. చాలాసార్లు ఇలాంటి వ్యక్తిగత పోరాటాల్లో మనం
వెళ్తూ ఉంటాం. మన ఆత్మీయ జీవితంలో కూడా ఇలాంటి పోరాటాలు గుండా వెళ్తూ ఉంటాం. ఈ వారం నేను బాగా ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలన్న. ఆ ఉపవాసం ఉన్నప్పుడే సిస్టర్ ఇంట్లో బిర్యానీ చేస్తుంది. బ్యాటిల్. పోరాటం ఏదైనా అయి ఉండొచ్చు. ఇట్ కుడ్ బి వరల్డ్లీ, ఇట్ కుడ్ బి స్పిరిచువల్, ఇట్ కుడ్ బి ఇన్ యువర్ డే టు డే యాక్టివిటీస్. నీ ప్రొఫెషనల్, నీ కెరీర్, నీ ఉద్యోగం, నీ చదువు, నువ్వు తీసుకునే నిర్ణయాల్లో తడబడే విధానము. యు ఆర్ గోయింగ్ త్రూ ఎ బ్యాటిల్. యు ఆర్ ట్రైంగ్ టు టేక్ ఎ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని యుద్ధాలు గుండా నువ్వు వెళ్తూ ఉంటావు. మనందరం వెళ్తూ ఉంటాం. నేను ఆ చెల్లితో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆమెకి ఎవరో శత్రువు లేరు, తనకు తానే శత్రువు అయిపోతుంది. తన ఆలోచనలు తనకు శత్రువు అయిపోతున్నాయి. కొన్నిసార్లు తన తలంపులే తనకు శత్రువు అయిపోతున్నాయి. కొన్నిసార్లు తను చేయకూడదు అనుకుంటుంది, కానీ చేస్తూ ఉంది, జారిపోతుంది. అది పెద్ద పోరాటం అయిపోతుంది. ఎవరన్నా శత్రువు ఉంటే పాస్టర్ గారు తలమేం చేస్తున్నామని విడిచిపోవంటే విడిచిపోతారు. నన్ను నేను ఎక్కడ విడిచిపోతా? అర్థమైందా? దెయ్యం ఉంటే విడిచెళ్ళిపోద్ది, శత్రువు ఉంటే విడిచెళ్ళిపోతాడు, వ్యాధి ఉంటే విడిచిపోద్ది. నన్ను నేను ఎక్కడ విడిచిపెట్టుకుంటాను? మై సెల్ఫ్, నాలో ఉన్న ఆ యొక్క స్వనీతి, స్వచిత్తము, నా అనే ఆలోచన నన్ను ఎప్పుడు విడిచిపోద్ది. పుట్టుకతో పుట్టిన బుద్ధులు ఎక్కడికి పోవంట? పొక్కడితో పోవేది అంటారు. పొడకతో పోవా? పొడకలు దాకా పోవండి. అంటే కాల్చి మసేదాకా ఆ బుద్ధులు పోవంటే, ఆ బుద్ధులతో మనం బ్యాటిల్ అవుతూ ఉంటాం, రోజు బ్యాటిల్. అంతకుముందులాగా నేను ఉన్నట్లయితే ఈ సంగతి ఏంటని నేను చెప్పేవాడిని. ఇట్స్ ఎ బ్యాటిల్. పోరాటం. ప్రతిరోజు మనకు పోరాటం, మనతో మనకే పోరాటం. నేను కుటుంబంలో సమాధానంగా ఉండాలనుకుంటాను, కానీ నేను ఉండలేకపోతున్నాను. పోరాటం. నేను నోరు జారకూడదు అనుకుంటున్నాను, కానీ నేను నోరు జారుతున్నాను. నాకు పోరాటం. ప్రతి పరిస్థితుల్లో పోరాటాలు గుండా వెళ్తూ ఉంటాం. ప్రతి పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకునే సమయంలో యు గో టు దిస్ బ్యాటిల్స్ ఆఫ్ డీలింగ్ అండ్ బ్యాటిలింగ్ విత్ యువర్ సెల్ఫ్. నీతో నువ్వే పోరాడుకుంటూ ఉంటావు. వద్దా, అవునా, కాదా, ఎస్ ఆర్ నో, రైట్ ఆర్ లెఫ్ట్, ఎటెళ్ళాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి. పోరాటం. బ్యాటిల్స్. బ్యాటిలింగ్ విత్ మై సెల్ఫ్. నాతో నా పోరాటం. అందరు చేతులు పెట్టుకుని నాతో నేను పోరాడుతూ ఉన్నాను. ఐఎమ్ బ్యాటిలింగ్ విత్ మై సెల్ఫ్. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో పౌలు ఈ మాట రాశాడు. గలషియన్స్ చాప్టర్ 5:17 చదవండి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఏమి చేయ నిశ్చయించుకుందరో వాటిని చేయకుందురు. క్లియర్ చెప్పేశాడు. నువ్వు ఒకటి చేయాలనుకున్నావు, చేయలేకపోతున్నావు. నేను అలా ఉండాలనుకుంటున్నాను, ఉండలేకపోతున్నాను. నేను అలాగూ మాట్లాడలేకపోతున్నాను. నేను అలా బ్రతకాలనుకుంటున్నాను, బ్రతకలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? పౌలు చెప్తున్నాడు, శరీరము ఆత్మకు ఏంటంట? ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించినది. ఆత్మ అంటే ఇప్పుడు అంటున్నారు లేదు, చిన్నప్పుడు ఆత్మరాముడు అనేవాళ్ళు. ఆత్మరాముడు సంతోషించాడా అనేవాడు. అంటే నువ్వు లోపల నీకు మొత్తం సంతోషంగా ఉన్నావా అని అంటానికి ఒక ఊతపదం వాడేవాళ్ళు. అంటే అర్థం ఏంటంటే, మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఆత్మీయంగా దేవునికి దగ్గర అవ్వాలనుకుంటాం, దేవునికి ఏదో చేయాలనుకుంటాం, దేవునికి ఏదో రీతిగా మనము దేవుని పని చేయాలనుకుంటాం, ఏదో చేయాలనుకుంటాం. ఏదో ఆటంకాలు తెలియకోకుండా ఈ వారం నేను వచ్చేసి బోర్డంత పని చేసేయాలనుకుంటాను, కానీ ఆ వారమే నాకు ఇబ్బంది. ఈ వారం నేను ఏదో చేసేయాలనుకుంటాను, కానీ నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. నాలో నాకే బ్యాటిల్ కలుగుతుంది, నాలో నాకే పోరాటం కలుగుతుంది. వెళ్ళాలా, చేయాలా, నన్ను ఎవడు పట్టించుకుంటున్నాడు, నన్ను ఎవడు మెచ్చుకున్నాడు, నన్ను ఎవడు తలుచుకున్నాడు, నన్ను అసలు పాస్టర్ పిలిచాడా? బ్యాటిల్. ఎవరిని చెప్పారా ఇవన్నీ? నాలో నాకే వచ్చిన ఆలోచన. నీతో నువ్వే పోరాడుకుంటున్నావు. మన ప్రవర్తన అంటే ఏంటో తెలుసా?
నీ స్వభావంతో నువ్వు ప్రతిరోజు చేసే పోరాటంలో గెలుపు ఓటములే మన ప్రవర్తన. యువర్ బిహేవియర్ ఇస్ నథింగ్ దట్ యువర్ ups and downs of the battle which you are going through your life, with your consciousness. నీవు ప్రతిరోజు నీవు పోరాడుతున్న ఆ పోరాటంలో గెలుపు ఓటముల్లో తీసుకొని అప్స్ అండ్ డౌన్సే నీ ప్రవర్తన. ఒకసారి నేను చాలా ప్రేమగా ఉంటాను అంటే నేను గెలిచాను నా బ్యాటిల్లో. అవతల వాడు నాకు చాలా గాయపరిచాడు, దుఃఖపరిచాడు. అయినా క్రీస్తు ప్రేమను బట్టి నేను సమాధానించుకొని, ప్రభువా ఇక వందనాలు, ఆ బిడ్డను నేను ప్రేమిస్తున్నానని చక్కగా పలకరిస్తున్నాను. నేను గెలిచాను. ఎక్కడ? నా యుద్ధంలో. ప్రభు ప్రేమ చెప్పింది వెళ్ళి మాట్లాడు అని. నేను ప్రభువుకి తావిచ్చి ప్రభు మాటకు లోబడి ప్రభువుని గెలిచేటట్టు చేశాను. కాబట్టి నా ప్రవర్తనలో ప్రేమను చూపించాను. అదే నాకు మనస్సాక్షి చెప్తూ ఉంది, వెళ్ళి నువ్వు మాట్లాడు అని అంటే, నేను మాట్లాడేదంటే ఆడేం చేశాడు నీకు తెలుసా, నేను మాట్లాడేది లేదనుకుంటా, పక్కకి వెళ్ళిపోయి అని తిప్పేసుకున్నాను అనుకోండి. నేను ఓడిపోయాను. నా యుద్ధంలో నేను ఓడిపోయాను. అర్థమవుతుందా? నీ ప్రవర్తన ఎప్పుడు నీ స్వభావంతో జరిగే పోరాటంలో కలిగే గెలుపు ఓటములే మన ప్రవర్తన. అది నాకు ఇప్పుడు వరకు కూడా తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు బయలుపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. యువర్ బిహేవియర్ ఇస్ యువర్ విన్నింగ్ అండ్ లూజింగ్ యువర్ బ్యాటల్ విత్ యువర్ డే టు డే లైఫ్. నీ యొక్క జీవితంలో నీ యొక్క గెలుపు ఓటముల యొక్క ప్రక్రియ, నీ ప్రవర్తన, నీ యొక్క యాక్షన్స్. నా ప్రియ సహోదరుడు పౌలు చెప్తూ ఉన్నాడు, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధంగా ఆపేక్షించును, ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి. ఏం చేస్తాం? అవి అట్లా ఉన్నాయి. దేవా అట్లా ఎందుకు చేసామంటే ఏం చెప్తాం? దేవుడు అలా చేశాడు మనల్ని. పాపం ఎలా వచ్చింది? శరీరాశ, నేత్రాశ, చెవుకు నమ్మం. ఏమన్నా అవ్వకి ఎవరన్నా ట్రైనింగ్ ఇచ్చి నువ్వు ఇట్లా తిను అని ఎవరైనా చెప్పారా? వచ్చి పాము వచ్చి తింటే బాగుంటుంది కదా అని ఆలోచన రేపింది. సర్పము కుయుక్తి కలిగింది. సాతాను కుయుక్తి గలవాడు. నీ ఆలోచన ట్రిగ్గర్ చేస్తాడు. తప్పు చేసేటట్లు వాడు చేయి పట్టుకొని తప్పు చేయించుడు. గుర్తుంచుకోండి, వాడెప్పుడు తప్పు చేయించుడు, తప్పు చేసేటట్లు నిన్ను ప్రేరేపిస్తాడు. ఇది నిజమా అని ఒక విషబీజము వేశాడు. ఇంకేమైంది? అవ్వ తన హృదయంలో కలిగే పోరాటంలో ఓడిపోయింది. దేవుడు తినొద్దు అన్న ఫలాన్ని తింది. అవ్వ ఆ క్షణాన తన యొక్క పోరాటంలో ఓడిపోయింది. అందుకే అప్పటి నుంచి మన శరీరము ఆత్మకు వ్యతిరేకంగా ఆపేక్షిస్తూ ఉంటుంది. శరీరం ఒకటంటే ఆత్మ ఒకటంటది, ఆత్మ ఒకటంటే శరీరం మరొకటి ఉంటుంది. గనుక మీరేమి చేయనిశ్చయింతురో వాటిని మీరు చేయకుందురు. నేను మానేయాలి అనుకుంటున్నాను, మానలేకపోతున్నాను. నేను అలా ఉండకూడదు అనుకుంటున్నాను, కానీ ఉంటున్నాను. నేను అలా ఉంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. తర్వాత ఐఎమ్ రియలైజింగ్ దట్ ఐఎమ్ నాట్ డూయింగ్ వాట్ ఐఎమ్ సపోజ్ టు డూ, బట్ స్టిల్ ఐఎమ్ డూయింగ్ దాట్. దాన్నే వ్యసనము అంటారు. ఆ స్వభావానికి మనము వ్యసనములో మనం పడిపోయాం. వ్యసనకాంతులుగా మనము వ్యసనం పడిపోయి దాంట్లో ఆ యొక్క హ్యాబిట్ అలా ఏమైపోయిందంటే ఎడిక్షన్గా మారిపోయింది. అప్పుడప్పుడు కాఫీ తాగటం అనేది హ్యాబిట్. మార్నింగ్ టిఫిన్ చేసినాక కాఫీ స్కిప్ అయిపోయినా కూడా పర్లేదు. కాఫీ తాగపోతే రోజంతా గడవట్లేదు, దాన్ని కింద మీద పడిపోవటం అనేది వ్యసనం. ఫోన్ కాల్ వస్తే ఎత్తి మాట్లాడటం అనేది హ్యాబిట్, అది అవసరం. కానీ ఫోన్ లేకపోయినా నిద్రలో కూడా చెయ్యి మీద ఇట్లా 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 అంటూ ఉంటుంటే అది వ్యసనం. అర్థమవుతుందా? నీ యొక్క బిహేవియరల్ ఆస్పెక్ట్స్,
యువర్ బిహేవియర్స్ కెన్ బి హ్యాబిచువల్ బట్ కెనాట్ బీ అడిక్చువల్. నీ స్వభావము నీకు అది ఒక హాబీలాగా ఒక అప్పుడప్పుడు ఓకే, కానీ అది లేకపోతే బ్రతకలేను అనేది వ్యసనం. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. పౌలే చెప్తూ ఉన్నాడు, ఎప్పుడు నువ్వు ఏమనుకుంటే అది నువ్వు చేయలేవు. ఎందుకో తెలుసా? నీ ఆత్మ శరీరముకు, శరీరముకు ఆత్మకు అస్సలు పడదు. ఆ రెండిటికి పడకపోతే ఎట్లా? అక్కడే వచ్చింది చిక్కు. వచ్చేవారు నేను టైంకి వచ్చేసేయాలి మందిరానికి, మాట్లాడితే అన్నం చెప్పే టార్చరు ఆ క్లాసులు నేను భరించలేకపోతున్నానని అనుకుంటాం మనం. కానీ ఎందుకో ఆదివారం ఉదయం కొంచెం దుప్పటి లాక్కొని పడుకోవాలనిపిస్తుంది. అది పోరాటం. తర్వాత అర్రే ఓడిపోయాను అనుకుంటాం. అర్థమైందా? నీకు చేయాలని లేదు కానీ చేస్తూ ఉన్నావు, అది పోరాటం. నా ప్రియ సహోదరి సహోదరుడా, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనంలో పౌలు రోమీలకు రాస్తూ ఈ మాట అంటూ ఉన్నాడు. రోమన్స్ చాప్టర్ 7 verse 15, ఏలయనగా నేను చేయనది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించినదియే చేయుచున్నాను. ఎంతమంది చెప్తారు నిజమా కాదా? నేను అట్లా ఉండకూడదు, అట్లా చేసి ఉండకూడదు అనిపించిందా ఎప్పుడన్నా? నేను అట్లా మాట్లాడి ఉండకూడదు అనిపించిందా? సమ్టైమ్స్ యూ ఫీల్ సారీ అబౌట్ వాట్ యు హ్యావ్ డన్. బయటికి చెప్తే ఈగోస్ హర్ట్ అవుతాయి కానీ లోపల అనుకుంటాం. నీ ఈగోని అధిగమించి నువ్వు సరెండర్ అవటమే దేవుని దగ్గర నువ్వు పనార్పణంగా నిన్ను అర్పించుకుంటావు. నీ బలిపీఠం, దేవుని బలిపీఠం మీద నిన్ను నువ్వు పెట్టుకుంటామంటే నీ ఈగోని నువ్వు అధిగమించి, నీ పోరాటాన్ని నువ్వు జయించి దేవునికి లోబడటం ఉంది. చూసావా? ప్రతి దినము తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని వెంబడించడం అంటే అదే. నీవు నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని ప్రతిదినము, అప్పుడప్పుడు కాదు, క్రిస్మస్ అప్పుడు, న్యూ ఇయర్ అప్పుడు, గుడ్ ఫ్రైడే అప్పుడు, ఈస్టర్ అప్పుడు కాదు, ఎప్పుడు? ప్రతిదినము తన సిలువనెత్తుకొని. సిలువ ఏంటో తెలుసా? ఈ పోరాటమే. సిలువ అంటే ఏదో కాదు, నీతో నీకే జరిగే పోరాటమే సిలువ. నాతో నాకే జరిగే పోరాటమే సిలువ. నా స్వభావానికి, నా మనస్సాక్షికి మధ్య జరిగే ఆ పోరాటమే సిలువ. వాక్యం ఒకటి చెప్తూ ఉంది, నా యొక్క మనస్సు మరొకటి చేయమంటుంది. ఈ రెండిటి మధ్య జరుగుతున్న పోరాటమే సిలువ. అది ప్రతి దినము ఎత్తుకొని నన్ను వెంబడించమన్నాడు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇంకా మనం ముందుకు వెళ్తే 18వ వచనం దగ్గర నుంచి చదువుదాం. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగను. నాలో ఒక్కటి మంచిది లేదండి. ఏంటి? నా శరీరమందు మంచిది ఏదియూ, ఒక్క మంచిది కూడా ఏమీ లేదు. నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక, మేలైనది చేయవలనని కోరిక అయితే నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలగట్లేదు. ఇప్పుడు దాకా మాట్లాడింది అదే, వాక్యంలోనే ఉంది. నేనేదో పెద్దగా చెప్పట్లే. నేను ప్రసంగ బ్రహ్మ కాదు నేను, లేకపోతే ప్రసంగ ఏదో బిరుదులు ఇచ్చేస్తారు కదా అని ఇది కాదు, వాక్యంలో ఉన్నదే చెప్తున్నాను. దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఏమంటున్నాడు? నేను మేలైనది నేను చేయవలనని కోరిక నాకుంది. నాకైతే కోరిక ఉంది, నేను వ్యక్తిగతంగా మందిరానికి రావాలి, నేను దేవుని పని చేయాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు ఇది చేయాలి, అది చేయాలి, బోల్డనున్న ఈ పెద్ద లిస్ట్ ఉంది. కానీ ఏంటంటే దానిని చేయుట నాకు కలుగుటలేదు, నా వల్ల కావట్లేదు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ దట్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు సస్టైన్ ఇన్ దిస్ బ్యాటిల్. ఆ తర్వాత అంటున్నాడు, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేస్తున్నాను. కీడు చేస్తున్నాను. మేలు చేయాల్సింది పోయి ఏం చేస్తున్నాను? తెలియకోకుండా కీడు చేస్తున్నాను. మనకు తెలియదు, అనుకోకుండా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే నోరు తెరవకుండా ఈ బుక్ అయిపోతాడు, ఈ సంగతి చూద్దామని కామ్గా ఉంటాం. క్లాస్ రూమ్స్లో
ఫ్రెండ్స్తో. ఏమంటున్నాడు? నేను చేయగోరను మేలు చేయక చేయగోరని కీడును చేయుచున్నాను. 20వ వచనంలో, నేను కోరని దానిని చేసిన ఎడల, నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని. ఇది చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. ఇంటికి వెళ్ళాక పదం 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 చదవండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, బట్ వెరీ కాంప్లెక్స్. ఒక సైకాలజిస్ట్ చదవాలి ఇది. పౌలు ఎంత చక్కగా రాశాడంటే, మనకు జరిగే పోరాటం గురించి ఎంత చక్కగా రాశాడు పౌలు. అంటున్నాడు, నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. నేను కోరంది నేను చేశానంటే నేను చేసింది ఏంటి? పాపమే. ఎందుకంటే వాక్యం చెప్తుంది, ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు ఒకటి చేయమంటున్నాడు, నేను చేస్తున్నాను. చెయ్యొద్దన్నాడు, చేస్తున్నాను. ఆజ్ఞాతిక్రమమే పాపం. అండ్ నెక్స్ట్, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. నాలో తెలియని ఒక పర్సనాలిటీ ఉంది. నేను ఇందాక అదే చెప్పాను. దెయ్యాలు నిలగొట్టచ్చు, జబ్బులు నిలగొట్టచ్చు, శత్రువు నిలగొట్టచ్చు, నిన్ను నువ్వు వెలగొట్టుకోలేవు. గుర్తుంచుకో, నాలో ఒక నియమము ఉంది, నాలో ఒక పురుషుడు ఉన్నాడు, నాలో ఒక స్వభావం ఉంది. ఏమంటున్నాడు? కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. ఒక నియమం అదేంటో బ్రదర్, ఆ టైంలో ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నేను అట్లా ప్రవర్తించాను. మీరు క్రైమ్ స్టాటిస్టిక్స్ చూస్తే, ఒక జైలర్ దగ్గరికి వెళ్ళి అడిగితే, అక్కడ పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళందరినీ మీరు వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు అనే పదం ఒకటే, క్షణికావేశంలో చేశాను. పెద్ద పెద్ద పాపాలు, పెద్ద పెద్ద తప్పులు దేంట్లో చేశారు? క్షణికావేశంలో. అంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్లో ఆ ట్రిగ్గర్ అయిన థాట్ వెంటనే దాన్ని ఎగ్జిబిట్ చేయటం ఉంది, చూసారా? దాన్ని క్షణికావేశము అని అంటారు. ఇక్కడ అంటున్నాడు, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయ కలుగుచున్నది ఒక నియమము నాకు కనబడుచున్నది. ఐ కెన్ సీ మై సెల్ఫ్. నాకు ఒక అర్థం కూడా అక్కర్లే. అందుకే యెర్మియా ఒక మాట అన్నాడు, నా హృదయము ఘోర వ్యాధి గలది అని అన్నాడు. ఒక ఆడియాలజిస్ట్ చెప్పాడా ఈ మాట? ఒక సైకాట్రిస్ట్ చెప్పాడా ఈ మాట? లేకపోతే మరొక పెద్ద ఫిలాంథ్రఫిస్ట్ చెప్పాడా? మోటివేషనల్ స్పీకర్ చెప్పాడా ఈ మాట? ప్రవక్త అంటూ ఉన్నాడు, నా హృదయము ఘోర వ్యాధి గలది, గ్రహించువాడవు నీవే, పరీక్షించువాడవు నీవే అని అన్నాడు. సమూయేలుతో దేవుడు అన్నాడు, హృదయాంతరంగములను పరిశోధించువాడు ఆయన. మనుషులు పై రూపమును లక్ష్యపడతారు, కానీ ఆయన అంతరంగమును చూస్తాడు. ఇవన్నీ మనకు తెలుసు, ఇవన్నీ కొత్తగా నేర్చుకున్నవి కావు. చూడండి, కాబట్టి మేలు చేయగోరు నాకు ఒక నియమము నన్ను పట్టేస్తుంది. తెలియకోకుండా సంథింగ్ ఈజ్ గ్రిప్పింగ్ మీ నాట్ టు డూ లైక్ దట్, నాట్ టు బీ లైక్ దట్. ఆ తర్వాత అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నాకు నా అవయవములలో ఉన్నట్టు, వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబడుతుందని, నాలో చెరపట్టి లోబర్చుకుంటుందంట. నాలో ఉన్న నియమము నన్ను చెరపట్టుకొని లోబర్చుకొని. ఎంత భయంకరం! ఎవరో వచ్చి మనం చెరపట్టడం కాదు, శత్రువు వచ్చి మనల్ని చెరపట్టడం కాదు, సాతాను వచ్చి మనల్ని చెరపట్టడం కాదు. నాలో ఉన్న నియమము నన్ను ఏం చేస్తుంది? చెరపట్టి అంటే ఏంటండి? చేయగట్టిగా పట్టుకొని
చెయ్యి గట్టిగా పట్టుకోవాలి. సో వన్ ఫైన్ డే ఎవరు వస్తారు? ఐ వాంట్ ఎ వాలంటీర్, ఒక్కళ్ళు కావాలి. తమ్ముళ్ళు ఎవరు వస్తారు? రండి, దా చైతన్య రా. సో ఇది ఒరిజినల్ చైతన్య, ఈ బ్రదర్ అసలు ఒరిజినల్ చైతన్య. ఓకే, సో బ్రదర్ దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నాడు. నేను దేవుని కొరకు మహిమకరంగా వాడబడాలనుకుంటున్నాను. నేను చైతన్యాల్లో ఉన్న మరొక చైతన్య. నన్ను వదిలేసేయండి, నేను చైతన్యానే, కానీ చైతన్యాలో ఉన్న ఆంతరంగిక పురుషుడు ఒకడున్నాడు నాలో. ఆయనలో ఒక నియమం ఉంది, ఆ నియమం తన్ని పట్టేసుకుంటుంది. సో చైతన్య కూర్చున్నాడు, కూర్చొని బైబిల్ తీసుకున్నాడు. బైబిల్ తీసుకొని వాక్యం చదవాలని తెరిచాడు. వాక్యం తెరిచి చదువుతూ ఉంటుంటే లోపల మరొక చైతన్యం ఉన్నాడు కదా, ఆ చైతన్య ఏమంటాడంటే, పడుకో, నాలో ఉన్న ఒక నియమము నన్ను చెరపట్టి లోబర్చుకుంటుంది. మెలకు వచ్చింది. ప్రార్థన చేసుకుందాం అనుకున్నాడు, బైబిల్ పక్కన పెట్టాడు. ప్రార్థన చేసుకుందాం అనుకొని మోకరించాడు. ఆ టేబుల్ మీద చేతులు పెట్టుకున్నాడు, మోకరించాడు. ప్రార్థన స్టార్ట్ చేశాడు. స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా అంటున్నాడు. ఫ్యాన్ చల్లగా తిరుగుతుంది, ఏసీ ఆన్ చేశాడు. వెంటనే చైతన్యాలో ఉన్న మరొక నియమం ఏం చేస్తుందంటే, బజ్జో నానా అంటుంది. తను చేయాలనుకుంటున్నాడు, చేయలేకపోతూ ఉన్నాడు. తర్వాత నేను ఈరోజు దేవుని మందిరానికి సమయానికి నేను వెళ్ళాలనుకుని టైం చూసుకున్నాడు. సో వెంటనే నేను వచ్చి, మటన్ చూడు ఎంత లేతగా ఉందో చూడు, మటన్ తీసుకొని ఇంట్లో ఇచ్చేసి రెడీ చేసేసుకొని అప్పుడు వెళ్ళేసేసి ఒక నియమము చెరపట్టుకొని తీసుకువెళ్ళిపోయేది. నేను ఇది ఎందుకు డెమాన్స్ట్రేట్ చేశానంటే, నాకు జరుగుద్ది, మీకు జరుగుద్ది, మనందరికీ జరుగుద్ది. నాతో నాకే పోరాటం ఎప్పుడు ఉంటుంది, తనతో తనకు ఎప్పుడూ పోరాటం ఉంటుంది, నీతో నీకెప్పుడూ పోరాటం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్. సో ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒక నియమము మనల్ని చెరపట్టుకొని పోతూ ఉంది. ఒక తెలియని ఒక ఆకర్షణ మనల్ని దేవునికి దూరం చేస్తూ ఉంది. మనలో తెలియని స్వభావము దేవునికి దూరం చేస్తూ ఉంది. ఒకప్పుడు దేవుని కొరకు అగ్నికణంలాగా మండావు, కానీ ఈ రోజున నువ్వు చల్లారిపోయావు. నీలో పాపపు నియమము ఎదిగిపోయింది. ఇది ఎట్లా అంటే, మన దగ్గర తూకం ఉంటే ఎటు రాయ బరువైతే అటు తూగుద్ది కదా. ఆత్మీయతలో నువ్వు ఎక్కువ సమయం గడుపుతూ, వాక్యం చేత నీ హృదయం నింపబడుతూ, ప్రార్థనలు ఎక్కువ గడుపుతుంటే నీ ఆత్మ బలపరచబడుతుంది, నీ శరీరము కృషిస్తుంది. ఎందుకు ఉపవాస ప్రార్థన చేస్తాము? బరువు తగ్గటానికా? డైట్ కోసమా? దేనికి చేస్తాము? శరీరాన్ని నలగొట్టుకుంటానికి. ద్వారా మన శరీరము నలిగినప్పుడు, ఆత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మ ఎదగటానికి ఉపవాస ప్రార్థన పెడతాం. ఇక్కడ నువ్వు నీ ప్రయారిటీస్లో, నీ పోరాటంలో నువ్వు ఎటువైపు బరువు పెడుతున్నావో, నీ యొక్క అంతరంగిక పురుషుడు వర్సెస్ నీలో ఉన్న పాప నియమము తూగుతూ ఉంటుంది. తెలియకోకుండా నీ స్వభావం అటువైపు రాయేస్తుంది, నీ శరీరంలో రాయేస్తుంది, నీ శరీరం పనిచేస్తుంది. అందుకే మనము ఎందుకు మనము సహవాసంతో కూడాలి అని అంటే, సహవాసముగా కూడుట మానకుడి అని అన్నాడు. ఎందుకు మనకు సహవాసం కావాలి? ఒకరి నుంచి ఒకరికి అగ్ని మంట అంటుకుంటానికి. ఒక్క కట్టె పెట్టి వంట వండటం కష్టం కదా.
ఒక కట్టెతో పాటు ఇంకెన్ని కట్టెలు పెడితే చక్కగా మంట వస్తుంది, ఉడుకుద్ది. నీ ఆత్మీయ జీవితంలో కూడా ఒంటరిగా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు బ్రతకాలి అనుకుంటే, నేను ఒంటరిగా ప్రార్థన చేసుకుంటాను, నాకు ఒక ప్రేయర్ రూమ్ ఉంది, నేను ప్రార్థన చేసుకుంటాను, నా భక్తి నేను చేసుకుంటాను అని నువ్వు అనుకుంటున్నావా చెల్లి, తమ్ముడా? నువ్వు ఒంటరి కాలే కట్టివి మాత్రమే. నీ మంట తగ్గిపోతున్నప్పుడు నీ మంటను రేపే మరొక 4 కట్టెల దగ్గరకు వెళ్తే మరలా నీ మంట పైకి లేస్తుంది. హల్లెలూయా. అందుకే సహవాసం కావాలి, అందుకే నియమ కూడికలకు రావాలి, అందుకే ఉపవాస ఉద్యోగ కూడికలకు రావాలి. నిన్న ఉపవాస ఉద్యోగ కూడిక జరిగింది. ఎంతమంది వచ్చారు అంటే కొంతమంది వారి వారి పోరాటాల్లో ఓడిపోయారు. వారి వారి పోరాటాలు, పనులుండి ఏదో ఎమర్జెన్సీ పనుండి మానేసిన అది ఓకే. నేను మరలా చెప్తున్నాను, నేను ఎప్పుడు ఈ మాట మాట్లాడినా రాగలిగి ఉండి రాలేకపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. బికాస్ నీ ప్రయారిటీస్లో మార్పు కనబడుతుంది. నీ ప్రాధాన్యతలలో దేవునికి ఇచ్చే ప్రాధాన్యత వర్సెస్ నీ శరీరానికి, లేకపోతే నీ ఆశలకు, నీ యొక్క పరిస్థితులు, నీ ప్రయారిటీస్లో అటువైపు తూకం ఎక్కడ తూగుతూ ఉంది. కాబట్టి నువ్వు దేవుని సన్నిధిని ప్రేమించలేకపోతూ ఉన్నావు. ఇది కూడా ఒక పోరాటమే. నువ్వు చేయాలనుకున్నది చేయలేకపోతున్నావు, పోరాటమే. నేను చేయకూడదు అనుకున్నది తెలియకోకుండా నేను చేస్తున్నాను, అది పోరాటమే. నేను అలా ఉండాలనుకోవట్లేదు కానీ నేను అలా ఉన్నాను, అది పోరాటమే. శిష్యులు ప్రభువుతో నడిచారు, ప్రభువును దగ్గరగా చూశారు, ప్రభు బోధలు విన్నారు, ప్రభు చేసిన అద్భుత కార్యాలు చూశారు. ప్రభు ఒక క్రూషియల్ టైంలో ఆ గెత్సెమనే తోటలో ఆయన తన్ను తాను అర్పించుకుంటూ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన మోకరించి ప్రార్థన చేస్తుంటే చెమట రక్తముగా మారెను అని వాక్యంలో రాయబడి ఉంది. అంత ఆత్మ తీవ్రతతో ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయనతో కలిసి ప్రార్థన చేయాల్సిన ఆంతరంగిక శిష్యులు నిద్రపోతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? ప్రభు అక్కడ ఒక మాట అన్నాడు, చదవండి. మాథ్యూస్ 26:41, మత్తయి సువార్త 26:41. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు. ఎందుకంట మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆత్మ సిద్ధమే కానీ నీ శరీరం ఏమైపోతుంది? బలహీనం. That's why you need a new power. That's why you need an energy. That's why you need a new power in you. నువ్వు నీ శరీరాన్ని జయించాలంటే నీ వల్ల కాదు, నీ యొక్క క్రమం బట్టి కాదు, నీ పద్ధతులు బట్టి కాదు, నీ ఆచారాలు బట్టి కాదు. నీ యొక్క శరీరాన్ని నువ్వు జయించాలంటే నీలో కావాల్సింది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఉంటే సర్వసత్యంలోకి నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఉంటే ఆయన పాపాన్ని ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఉంటే యేసుకు దగ్గరగా చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఉంటే నువ్వు అగ్నికణంలాగా మండుతూ ఉంటావు. శిష్యులు ఆయనతో తిరిగి ఆయన మాటలు విని ఆయన పరిచర్యలో ఎదిగిన శిష్యులు ప్రభు చనిపోయినాక ఇంకా పద మనం వెళ్ళిపోయి సువార్త ప్రకటిద్దాం అని అనుకుంటుంటే ప్రభు అన్నాడు, ఆగండ్రా, మీరు సిద్ధపడలేదు. మీరు నన్ను చూశారు, నా బోధలు విన్నారు, నా దగ్గర నేర్చుకున్నారు. మీరు పరిచర్య చేయాలంటే ఇది మాత్రమే సరిపోదు. మీరు యెరూషలేముకు వెళ్ళి మీరు పైనుండి వచ్చు ఒక శక్తి కొరకు కనిపెట్టుకుని ఉండమన్నాడు. వాళ్ళు వెళ్ళి రోజు చేసింది ఏంటో తెలుసా? మేడగదికి వెళ్ళటం, ప్రవ్వా ఆ శక్తి ఏదో నాకు ఇవ్వు ప్రవ్వా అని ప్రార్థన చేయటం. ఎందుకో తెలుసా? వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళు ఓడిపోయారు. పేతురు తను జరిగే పోరాటంలో 3 సార్లు ఓడిపోయాడు. ప్రభువుని ఎరగనని బొంకాడు.
శిష్యులు అనేక సార్లు వాళ్ళతో వాళ్ళ జరిగిన పోరాటంలో ఓడిపోయారు. ప్రభువుని బట్టలు పట్టుకున్నప్పుడు చెల్లాచెదురై పారిపోయారు. ఇలాంటి వారు, ఇంత బలహీనులైన మీరు పరిచర్య చేయలేరురా? ఇంత బలహీనులైన మీరు నా యొక్క పరిచర్య, నా సాక్షులుగా మీరు ఉండలేరు. మీరు ఈ భూమిని తలకిందులు చేయాలంటే మీ శక్తి చాలదు, మీ యొక్క జ్ఞానం చాలదు, నా దగ్గర మీరు నేర్చుకున్నది చాలదు. మీకు ఒక పై నుండి వచ్చి ఒక శక్తి కావాలి. ఆ శక్తి కావాలంటే మీరు యెరూషలేముకు వెళ్ళి కనిపెట్టి ప్రార్థన చేయండి అని అన్నాడు. కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు పెంతెకొస్తు దినమున ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. వాళ్ళు అభిషేకింపబడ్డారు, అగ్ని కణములలాగా మండారు. హల్లెలూయా. ప్రభు అంటే తెలియదు అని అబద్ధాలాడిన పేతురు ఆత్మచేత నింపబడి నిలబడి ప్రసంగిస్తే ఒకసారి 3,000 మంది పురుషులు, మరొకసారి 5,000 మంది పురుషులు అప్పటికప్పుడు సంఘంలో చేర్చబడ్డారు. హల్లెలూయా. పరిచర్య చేయాలన్నా జ్ఞానం సరిపోదు, థియాలజీ సరిపోదు, బైబిల్ కాలేజెస్ సరిపోదు, పరిశుద్ధాత్ముని యొక్క నింపుదల కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన దగ్గర జరుగుతున్న డిసైపుల్షిప్లో కూడా ఆ తమ్ముడికి నేను చెప్పేది ఒకటే చెప్తాను. నేను మీకు థియాలజీ చెప్తాను, మిమ్మల్ని పిలవలేదు. అండ్ ఐ ఎంకరేజ్ దెమ్. నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మీరు వీలుంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎక్కడన్నా థియాలజీ చదవండి, మంచిది. యు నీడ్ టూల్స్. కానీ డిసిపుల్షిప్లో నేర్పించేది ఏంటో తెలుసా? ఆత్మలో ఎలా నడవాలి, ఆత్మలో ఎలా ఎదగాలి, పరిశుద్ధాత్మని సహాయంతో పరిచర్యలో ఎలా నిలబడాలి, ఈ విషయాలే. అంతకు మించిన ఏమీ లేదు అక్కడ. ఐఎమ్ నాట్ ఫిట్ టు టీచ్ థియాలజీ. ఒక చదువు రాని బైబిల్ కూడా చదవలేని వాళ్ళు కూడా అగ్ని కణంలాగా మండుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? వారిలో ఏముందో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. సో దేవుని పని చేయాలంటే, దేవుని కొరకు బ్రతకాలంటే టాలెంట్ అక్కర్లేదు, లేకపోతే ఇంకొకటి అక్కర్లేదు. నీకు మనసు ఉంటే దేవుడు దాన్ని నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని పని చేయాలి అనుకుంటే, దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు ఎంతకైనా తగ్గించుకుంటావు. నువ్వు ఎంతకైనా తగ్గించుకుంటావు. నా తమ్ముడా, నా చెల్లె, నువ్వు ఒకనొకప్పుడు దేవుని కొరకు మండిన దానివే, ఒకనొకప్పుడు దేవుని కొరకు పరిగెట్టిన వాడవే. కానీ ఈరోజు నీరసంతో, నిరుత్సాహంతో నువ్వు ఒంటరిగా ఎందుకు మిగిలిపోయావో తెలుసా? నీవు ఒక విడవబడిన ఒంటరి మండే కట్టెవే. నీకు సహవాసం లేదు. ప్రార్థనా పరులతో కలిసి నువ్వు ప్రార్థించలేకపోతూ ఉన్నావు. అందుకే నీ శరీరము నిన్ను డామినేట్ చేస్తూ ఉంది, నీ స్వభావం నిన్ను డామినేట్ చేస్తూ ఉంది, నీ యొక్క మనస్సు నిన్ను డామినేట్ చేస్తూ ఉంది. నేను ఇలా చెప్పుకుంటూ పోతే సమయం చాలదు. ఐ హ్యావ్ టు కంక్లూడ్ హియర్. నేను త్వరగా ముగిస్తాను. తర్వాత 23వ వచనంలో చదివితే అక్కడ వేరొక నియమము నా అవయములలో ఉన్నట్లుగా నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను. పౌలు అంటున్నాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. ఇట్టి మరణముకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? హూ కెన్ రెస్క్యూ మీ ఫ్రమ్ మై సెల్ఫ్? నేను ఇందాక చెప్పాను కదా, నిన్ను ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర నుంచైనా ఎవరైనా కాపాడగలరు, నిన్ను నుంచి నువ్వు తప్పించుకోలేవు. తప్పించుకోగలుగుతావా? నా నుంచి నేను తప్పించుకోగలుగుతానా? ఇంపాసిబుల్. నీ స్వభావం, నీ శరీరము, నీ బుద్ధి, నీ ఆలోచన, నీ నైజము, ఇది నిన్ను పడగొడుతుంది తమ్ముడా. నీవు అలా ఉండాలనుకోవట్లేదు, కానీ నీలో ఆ నియమము నిన్ను చెరపట్టుకొని పోతుంది. నీలో ఆ పాపపు నియమము నేను చెరపట్టుకొని ముందుకు తీసుకువెళ్ళిపోతుంది. నువ్వు ఇప్పుడు ఒంటరి అయిపోయావు, ఒంటరిగా ఉన్నావు.
దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. దేవుడు నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వచ్చిన వాళ్ళు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. I never thought that God will speak like this today. ఇరవై 25వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. ఇది నా పరిస్థితి. దేనికంట? మనస్సు విషయంలో దైవ నియమముకు, శరీర విషయంలో పాప నియమమునకు నేను దాసుడిని అయిపోయాను. అందుకే అన్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. నిన్ను నుంచి నువ్వు విడిపించుకోవాలంటే, నీ స్వభావం నుంచి నువ్వు మారాలి అనంటే నీకు కావాల్సింది పరిశుద్ధాత్ముడు. ఈ పాస్టర్ గారు నీతో ఉండడు, నీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు నీతో ఉండరు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు అప్పుడు నీతో జరిగే పోరాటం చూసావా, చాలా కఠినమైంది. అందరూ లేరు, ఇప్పుడు ఎవరు నేను చూడలేదు. ఒక చోటకు వెళ్ళావు, క్యాంప్కి వెళ్ళావు, ఒక్కడవే ఉన్నావు. నువ్వు పాపం చేయడానికి చాలా పాప పనులు నీ చుట్టూరు ఉన్నాయి. కానీ నిబద్ధతతో నీ యొక్క ఇదిగో పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటుంటే నువ్వు నీ పోరాటంలో గెలిచావు. ఒకవేళ ఎక్కడన్నా తప్పిపోయావా, నీతో నీవే ఓడిపోయావు. హల్లెలూయా. ఓడిపోతున్నావా, గెలుస్తూ ఉన్నావా? అందుకే మనకు ఒక సహాయకుడు అవసరం. అందుకే పౌలు అంటాడు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, మనము యుక్తముగా ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు కనుక ఆత్మే మన పక్షమున ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో మన పక్షమున విజ్ఞాపన చేయను వాక్యం రాయబడి ఉంది. Holy Spirit will compel you and Holy Spirit will himself pray for you. You will always have a companion. నువ్వు నిన్ను తీసుకెళ్ళి ఒక ఎడారిలో పడేసిన, నిన్ను తీసుకెళ్ళి ఒక దీవిలో పడేసిన, నీతో పరిశుద్ధాత్ముడు ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు. హల్లెలూయా. దావీదు ఎలా నిలబడ్డాడండి? అంత తరంబడ్డాడు. ఎప్పుడు చూసినా ఆ గుహల్లో, ఎడారుల్లో ఒంటరిగా ఉన్నాడు. తన ప్రాణంతో తను మాట్లాడుకుని, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా కేడమా, నా దుర్గమా. అంత మోటివేషన్ ఎట్లా వస్తుంది దావీదుకి? తన్ను తాను సముదాయించుకోవడానికి దావీదుకు అంత ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే దావీదు తను పాపం చేసినప్పుడు ఎక్కడ తలకిందులైపోయాడో తెలుసా? ఎక్కడ బాధపడిపోయాడో తెలుసా? నా అంతరంగమున ఏంటి శుద్ధ హృదయమును నాకు కలిగి చేయమని పాపము చేసి తిని, దోషము చేసి తిని అని నాలో నా రక్షణానందమును నాకు మరలా కలుగ చేయము. నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. నీ ఆత్మ నాకు దూరము కాకుండా చేయము. బికాస్ దావీదుకు తెలుసు, పరిశుద్ధాత్ముడు లేకపోతే నా వల్ల కాదు. ఐ కెనాట్ సస్టైన్. నేను ఒక్కడనే నాకు జరిగే పోరాటంలో నేను గెలవాలి అని అంటే నాకు ఒక సహాయకుడు కావాలి. ఆయన పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కాదు సహాయకుడు. ఒక మెంటర్ కాదు, ఒక పాస్టర్ కాదు, ఒక మోటివేషనల్ స్పీకర్ కాదు, లేకపోతే నీకు ఇన్స్టాగ్రామ్లో దొరికే మోటివేషన్స్ కాదు, లేకపోతే హ్యాష్ ట్యాగ్స్ కాదు, ఎవరూ కాదు. చెప్తూ ఉన్నాను, పరిశుద్ధాత్ముడే. నీతో నిత్యము ఉండేది పరిశుద్ధాత్ముడే. ఎఫెసీ 6వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఎఫెసీ 6:12. ఐ థింక్ నేను ఇక్కడ కంక్లూడ్ చేయాలనుకుంటే సమయం అయిపోతుంది. మరలా ఈ వర్తమానం వచ్చే వారం విందామా? ఆమేన్, హల్లెలూయా. నేను ఇప్పుడు ఇట్లా కట్ చేసేసి దీన్ని మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకోటి తీసేసుకుంటే
ఈ టాపిక్ నేను అన్యాయం చేసినట్లు అవుతుంది, మీకు అన్యాయం చేసినట్లు అవుతుంది. విల్ కంటిన్యూ విత్ పార్ట్ 2 ఆన్ దిస్ వచ్చేవారు. సమయాభావం వల్ల ఇక్కడితో నేను ముగించాలనుకుంటున్నాను. ఇది ఒక్కటి చదివి మనం ముగించుకుందాం. ఎఫెసీ 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇంకొక పోరాటం ఉంది. ఈ పోరాటము మనకు జరిగే పోరాటం ఒకటి. 2 మనుషులతో కాదు, ఆ మనుషుల వెనక ఆపరేట్ చేస్తున్న ఆ యొక్క చీకటితో నువ్వు పోరాడుతూ ఉన్నావు. నువ్వు తెలియకుండా ఒక వ్యక్తి నీ మీద వ్యతిరేకంగా మారాడు, నీ మీద భయంకరంగా బయలుదేరాడు, నిన్ను టార్చర్ పెట్టడానికి సిద్ధపడ్డాడు అని అంటే ఆ వ్యక్తిని ద్వేషించుకు. ఆ వ్యక్తి వెనక ఆపరేట్ చేస్తున్న దురాత్మను గద్దించు. ఇట్ కుడ్ బి యువర్ బాస్, ఇట్ కుడ్ బి యువర్ హస్బెండ్, మీకు గొడవలు పెడుతున్నా. ఇట్ కుడ్ బి యువర్ వైఫ్, ఇట్ కుడ్ బి అవర్ కిడ్స్, ఇట్ కుడ్ బి అవర్ పేరెంట్స్, ఇట్ కుడ్ బి ఎనీవన్. దుష్టుడు ఎవరినైనా ప్రేరేపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చే వారము మనం ఇంకా వీటి గురించి తెలుసుకుందాం. సో ఈరోజు మనం తెలుసుకున్న విషయాలు, మనలో ఏముంది? నేను చేయాలనుకుంటున్నాను కానీ, మంచి చేయాలనుకుంటున్నాను కానీ, నేను కీడ చేయని ఉద్దేశించట్లేదు కానీ కీడే చేస్తున్నాను. నాలో ఒక నియమము కలదు, అది నన్ను చెరపట్టుకొని లోపరుచుకుంటున్నాను. అంటే ఆల్మోస్ట్ ఇంకా ఇట్లా పట్టుకొని మెడలు ఉంచుకొని ఇట్లా నన్ను పట్టుకుంది. అంతే. నా స్వభావం పట్టుకుంది, నా శరీరం నన్ను పట్టుకుంది. ఇలా నీతో జరిగే పోరాటంలో నువ్వు ఓడిపోతున్నావా? ఇలా నీతో ప్రతిదినం జరిగే పోరాటంలో నువ్వు గెలుస్తూ ఉన్నావా? ఏ స్థితిలో ఉన్నామో మనం పరీక్షించుకుందాం. దేవుని వైపు చూద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన గడపండి. ఈ వాక్యము మీతో మాట్లాడినట్లయితే మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభువా, అవును, నాతో నేను రోజు పోరాడుతూ ఉన్నాను. ఐ ఆమ్ డీలింగ్ విత్ మై సెల్ఫ్, ఐ ఆమ్ ఫైటింగ్ విత్ మై సెల్ఫ్. లార్డ్, ఐ హ్యావ్ బ్యాటిల్ డైలీ విత్ మీ. నా స్వభావమే నాకు ఆటంకంగా ఉంటుంది. నాలో తెలియని పాపపు నియమే నన్ను దేవా వశపరుచుకుంటుంది. కనికరం చూపించండి ప్రభువా. కొన్నిసార్లు నా స్వభావాన్ని గెలుచుకోలేకపోతున్నాను. కొన్నిసార్లు నా శరీరాన్ని నేను గెలుచుకోలేకపోతున్నాను. క్షణికావేశంలో తప్పులు చేస్తున్నాను. ఈ ఒక్కసారే కదా అని నేను తప్పులు చేస్తూ ఉన్నాను. దేవా, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నాకు కలగచేయండి. నేను తప్పిపోకుండా, నాతో నాకు జరిగే పోరాటంలో ఓడిపోకుండా సహాయం చేయండి. నేనేదో చేయాలనుకుంటున్నాను, ఏమీ చేయలేని వాడుగా ఉంటూ ఉన్నాను. నేను నీ కొరకు ఉండాలనుకుంటున్నాను, కానీ ఉండలేకపోతూ ఉన్నాను. నాలో ఒక పాపపు నియమము నన్ను చెరపట్టుకొని పోతూ ఉండగా సహాయం చేయండి అయ్యా. నా స్వభావం మీద నాకు జయము దయచేయండి. నా మాటల మీద నాకు జయము దయచేయండి. నా ప్రవర్తన మీద నాకు జయము దయచేయండి. దేవా, నేను సజీవయాగముగా, సర్వాంగ హోమముగా, ప్రాణార్పణముగా నీ బలిపీఠం మీద నన్ను నేను సమర్పించుకుంటున్నానయ్యా. నన్ను కాల్చయ్యా, నన్ను కాల్చు. నీ అభిషేకం చేత నన్ను కాల్చు. నేను నీ సొత్తును ప్రభువా. నీ బిడ్డగా నేను ఈ లోకంలో ప్రకాశించగలిగే సహాయం చేయి. కృప చూపించి జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలందరూ ఆమేన్ చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.